వెల్కమ్ టు ద సిటీ ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ చేసేటువంటి 5 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు కనుక చూసినట్లయితే మీరు చేసేటువంటి 5 మిస్టేక్స్ గురించి మీకైతే ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉన్నట్లయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం. చాలామంది ప్లాన్ లేకుండా ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొక గోల్ని ఏర్పాటు చేసుకొని ఆ గోల్కి అనుకూలంగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అసెట్ అలొకేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. అట్లాగే మీ గోల్ ఏ విధంగా ఉంటుందో ఆ గోల్ని బట్టి ఫండ్స్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్ కనుక మీకు ఉన్నట్లయితే మనకు ఈక్విటీని అట్లాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ని ఎక్కువగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ కనుక గోల్ ఉన్నట్లయితే లిక్విడ్ ఫండ్స్ని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు టైం హారిజన్ అట్లాగే లిక్విడిటీ మీ యొక్క గోల్ టైం హారిజన్ ఎంత ఉంది అనేటువంటి ఈ విషయాల మీద డిపెండ్ అయ్యి మీకు ఒక ఫండ్ని సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్ అవ్వదు. సెకండ్ వచ్చేసి మీ ఫండ్ని క్రమం తప్పకుండా అబ్జర్వ్ చేయండి. సో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ ఫండ్ కరెక్ట్గా మీకు సూటబుల్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని చాలామంది పట్టించుకోరు. ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, క్రమం తప్పకుండా ఎస్ఐపి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎస్ఐపిని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ ఫండ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఆ ఫండ్కు ఉన్నటువంటి బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని అయితే చాలామంది గమనించరు. కాబట్టి 6 మంత్స్కి ఒకసారి మీ యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ అయితే చేయించుకోవాలి. ఆ ఫండ్స్ సరిగ్గా పర్ఫామ్ చేయనట్లయితే ఆల్టర్నేట్గా మీ గోల్కి సూట్ అయ్యేటువంటి ఫండ్స్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసి ఎక్కువ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం. చాలామంది చాలా రకాల ఎన్ఎఫ్ఓస్ వస్తూ ఉంటాయి, వాటికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అనేటువంటి ఒక భ్రమలో చాలామంది ఉంటారు. సో ఎక్కువ ఫండ్లలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది ఓవర్లాప్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, నిఫ్టీ 50ని బీట్ చేసేటువంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినారనుకోండి, సేమ్ యాస్టేజ్గా ఇతర ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే సేమ్ అది కూడా నిఫ్టీ 50 బెంచ్ మార్క్గా ఉన్నట్లయితే రెండు ఫండ్లు అనేది సేమ్ పర్ఫామ్ చేస్తుంటాయి. సో దీంట్లో పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఇక్కడ మీకు ఎక్కువ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎస్ఐపీలు కానీ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ ఫండ్లలో మీ గోల్ బేస్డ్గా మీకు ఏ ఫండ్ అయితే సూటబుల్ అవుతుందో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దాన్ని అడ్వైజ్ చేస్తారు. సో అలాంటి ఫండ్లో కనుక మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు సాధ్యమైనంత వరకు మీకు 3 or 4 ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ అట్లాగే టైమింగ్. సో ఇక్కడ మనకు మార్కెట్ టైమింగ్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మార్కెట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అట్లాగే టైమింగ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉండండి. మనకి ఇక్కడ మార్కెట్ అనేది డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ యూనిట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే ఇన్వెస్ట్మెంట్ని గురించి అడ్వైజ్ చేస్తారు. సో అట్లాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడం. చాలామంది మార్కెట్ ఎప్పుడు వొలటైలిటీగా ఉంటుంది, మార్కెట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మార్కెట్ అనేది డౌన్ అయినప్పుడు చాలామంది ప్యానిక్ అయ్యి మార్కెట్ నుండి ఎగ్జిట్ అవుతారు, అంటే మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో ఈ విధంగా కావడం వల్ల మీ యొక్క మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి చాలా రకాల ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల మీకు నష్టాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే మనకు 1 ఇయర్ కంటే ఎక్కువ పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి ఒక ఎక్స్పెన్స్ రేషియో అట్లాగే ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. సో మీరు తొందరగా ఎగ్జిట్ అయినట్లయితే ఎగ్జిట్ లోడ్ అయితే మీకు పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క పోర్ట్ఫోలియో నుంచి ఫండ్స్ని ఎగ్జిట్ అయినప్పుడు అది నష్టాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ 5 థింగ్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వారి యొక్క పోర్ట్ఫోలియో అనేది హెల్తీగా ఉంటుంది. లాంగ్ టర్మ్ కనుక మీరు అట్లాగే కంటిన్యూ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని క్రియేట్ చేసి అట్లాగే మీ గోల్ బేస్డ్గా మీకు ఫండ్స్ అయితే సజెషన్ జరుగుతుంది.